హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని అయితే నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది వచ్చేసి శనివారం రోజు తీసిన వీడియో అన్నమాట. ఈరోజు నేను ఏమేం పని చేసుకున్నాను అనైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. దాంతో పాటుగా ఇంకా ఈరోజు మా చిన్న పాపకైతే నేను డ్రెస్ కూడా కుట్టానండి. అది డ్రెస్ అంటే టాప్ అనమాట. నేను ఎప్పుడు ఇంతకుముందు కుట్టేదాన్ని అన్నాను కదా! అందులో మిగిలిపోయిన డ్రెస్ పీసులు ఉంటాయి కదండీ! అవి దొరికాయన్నమాట. అంటే నేను వేరే పని కోసం వాటిని తీస్తే అందులో నాకు అది కనిపించింది. ఇంకా ఎలాగో మా పాపదైతే ఈ మంత్ లాస్ట్‌లో బర్త్‌డే కూడా ఉందన్నమాట. తనకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పేసి నాకు అది చూడంగానే ఇంకా గుర్తుకొచ్చేసి అట్లానే నేను నిన్ననే చెప్పాను కదండీ వీడియోలో మిషన్‌ని కూడా తుడిచి పెట్టాను అనేసి చాలా రోజులైందని. అందుకని ఇంకా దాన్ని కూడా కుడితే తెలుస్తదన్నమాట. ఎట్లా మంచిగా వస్తుందా? లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ ఇస్తదా? అని తెలియాలంటే కూడా కుడితేనే తెలుస్తది. ఇంకా దానికోసం అని కూడా ట్రై చేద్దామని క్లాత్ దొరకంగానే నాకు ఐడియా వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి దాన్ని కట్ చేసి డ్రెస్ అయితే కుట్టాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది కుట్టిన తర్వాత కొంచెం మనసుకి హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకనంటే మనం మేమైతే మామూలుగా మధ్య తరగతి వాళ్ళం కదండీ మనము. ఎవరికైనా సరే కానీ అలాంటివి కుట్టుకుంటే ఎంతో కొంత డబ్బులైతే సేవ్ అవుతాయి. ఎందుకంటే ఈ మనం కుట్టుకున్న డ్రెస్సులు చాలా రోజులు యూజ్ కూడా అవుతాయన్నమాట. ఇంకా మిగిలిన క్లాత్తోని కుడితే ఇంకొంచెం సంతోషమే కదండీ. ఎందుకని అలా బయటికెళ్ళి కొనాలంటే చాలా రేట్లు కదా! అందుకనేసి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట అది కుట్టిన తర్వాత. ఇంకొచ్చేసి ఏంటంటే ఇందాక నేను మా ఆయన జేబులో పైసలు ఏమైనా ఉన్నాయేమో అని అయితే చూశాను. ఒక్క రూపాయి కూడా లేదు. అయితే ఇంతకుముందు అప్పుడప్పుడు జేబులో 100, 50 అయితే దొరికేవి అన్నమాట. అది ఏమంటారు, ఇది ఫోన్‌పేలు, గూగుల్ పే అవి రాకముందుకు దొరికేవి ఖచ్చితంగా. అవి దొరికితే నేను తీసి ఇంట్లోకి దేనికో దానికైతే వాడుకునేదాన్ని. లేదంటే అట్లా మిగిలిన ఆ దొరికిన డబ్బులన్నీ కూడా జమ చేసి మా ఆయనకి ఎప్పుడైనా ఏ దానికైనా తక్కువ అవుతున్నాయి ఏదైనా కట్టడానికంటే ఇచ్చేదాన్ననమాట. ఆ రోజులు గుర్తుకొచ్చాయి నాకు. అట్లా చూసిన వెంటనే నిజంగా ఈ ఫోన్‌పేలు, గూగుల్ పేలు వచ్చిన తర్వాత జేబులలో ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. అందరు ఆడవాళ్ళు ఇదే అనుకోవచ్చు నాకు తెలిసి. నేనైతే అనుకున్నాను. అదేంటి ఇంకా మాటల్లో పడి మర్చిపోయానండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ నా వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి చిన్న కామెంట్ అయితే చేయండి. నేను చాలా సంతోషిస్తాను. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ అయితే కుట్టాను కానీ నాకు ఊరెళ్ళిన తర్వాత మా పాప ఏమంటుందో అనేసి ఒక టెన్షన్ అనమాట. అంటే మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదండి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇంకా నాకు కుట్టలేదంటే నాకు కుట్టలేదు, ఆమెకైతే కుట్టినామని చెప్పేసి ఇద్దరు బాధపడతారు. ఒకరికి కుట్టాతే ఒకరికి బాధ అనమాట. చిన్నదానికి కుట్టాను కదా, పెద్ద ఆమె ఫీల్ అవుతుంది. ఎట్లాగో నచ్చజెప్పుకోవాలి. మీ ఇంట్లో కూడా అట్లనే చేస్తారా? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇద్దరు ఉంటే తనకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనేసి. ఖచ్చితంగా మా ఇంట్లో అయితే అట్లనే అలుగుతారు ఆ పిల్లలు. వాళ్ళని సర్ది చెప్పలేకపోతా. నీకు ఇప్పుడు కుట్టాను కదా, తర్వాత ఇంకా నెక్స్ట్ టైం కుడతానులే ఇంకా అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటాను. ఇంకా నాకు వీడియోలకైతే కొంతమందికి మా కామెంట్స్ ఏమని చేస్తున్నారంటే, మీరు అదేంటి నేను మాట్లాడుతుంటే నా వాయిస్ అనేది వాళ్ళకి గట్టిగా వినిపించట్లేదంట, చూసుకోండి అనేసి అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని నేను సరి చేసుకుంటాను. మైకులు తెచ్చుకొని వాడడానికైతే ట్రై చేస్తానండి. చాలా థ్యాంక్స్ మీరు అలా చెప్పినందుకు. ఇంకా నేను మా పాపకు కుట్టే డ్రెస్కి అయితే దారం కడ్డలు దొరుకుతాయా లేవా అనేసి అనిపించింది. ఎందుకంటే అప్పుడెప్పుడో తెచ్చిపెట్టిన కరెక్ట్గా దానికి సరిపడే గ్రీన్ కలర్ దొరుకుతుందా లేదని నేను అవన్నీ చూసుకున్నాను. కానీ ఆ లాస్ట్లో తీసింది అయితే బాగా మ్యాచ్ అయింది. నయం దొరకడం. ఎందుకంటే నేను ఎండ టైంలో కుట్టడం స్టార్ట్ చేసిన ఆ ఎండకి బయటికి పోయి తేవాలంటే కూడా నాకైతే చాలా భయమైంది. ఇంకొకటి షాపులు కూడా కొంచెం దగ్గరలో లేవన్నమాట, దూరంగా ఉన్నాయి. అది బాగా మ్యాచ్ అయినందుకు నయం ఇంకా దొరికిందని చెప్పేసి అయితే కుట్టేశాను. దొరకకపోయినా కూడా మన ఇంట్లో పిల్లలదే కదండి, ఏం కాదనేసి వేరేది పెట్టేసేదాన్ని నేనైతే. ఖచ్చితంగా మ్యాచింగ్ కావాలంటే ఒక్కొక్క టైంలో దొరకదు కదా.
ఇంకా నాకు చాలామంది కూడా మీరు ఎడమ చేత్తో చేస్తున్నారు చూడండి, ఎందుకు తింటున్నారు ఎడమ చేత్తో అనేసి చాలామంది షార్ట్స్కి కామెంట్ పెట్టిండనమాట. మీకున్న డౌట్ అయితే నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. అది అలా కనిపించడానికి కారణం ఏంటంటే, ఇది ఫ్రంట్ కెమెరాతో చేస్తే వీడియో అనేది రివర్స్లో కనిపిస్తుంది. అందుకనేసే నేను చేసే పని మీకు అట్లా అనిపించిందండి. ఇంక ఈ వీడియోలో కూడా నేను అదే వాడాను కదా, ఖచ్చితంగా డౌట్ అయితే వచ్చి అడుగుతుంది అనేసి ముందుగానే చెప్తున్నాను. ఇంకా ఎవరు కూడా నేనైతే ఎప్పుడు కూడా ఎడమ చేత్తో అన్నం తినానండి, రైట్ హ్యాండ్తోనే తింటాను. కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నాకు సంబంధించిన ఒక సీక్రెట్ ముఖ్యమైన విషయం కూడా నేను మీతో చెప్తున్నాను చూడండి. అదేంటనేసి అంటే, నాకు ఎడమ చేతి అలవాటు ఉంది, కాకపోతే అన్నం తినే విషయంలో లేదు. అదేంటంటే రాసే విషయంలో ఉందన్నమాట. నేను రైటింగ్ అయితే ఎడమ చేత్తోనే రాస్తాను, మిగతా అన్ని పనులు కూడా రైట్ హ్యాండ్తోనే చేసుకుంటాను. ఈ వీడియోలు తీయడం వల్ల అయితే నాకు అందరు కూడా, నాకు తెలిసి చాలామంది మనసులో ఉండొచ్చు, కొంతమంది మాత్రం కామెంట్ చేసిండ్రు. ఎడమ చేత్తో అయితే ఏం చేయనండి. చూడండి, చూస్తుంటే ఉల్టా అనిపిస్తుంది కదా, ఎడమ చేత్తో ఊడుస్తున్నట్టుగా. ఖచ్చితంగా కాదండి, నేనైతే అన్నం చేత్తోనే చేస్తాను రైట్ హ్యాండ్ తోటి. కెమెరా ప్రాబ్లం అది, అట్లా తీసే వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా కనిపిస్తుంది, కానీ నాకు తీసేవాళ్ళు లేక నేను అట్లా వాడాను, దానివల్ల అలా కనిపిస్తుంది అన్నమాట. ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకా లాస్ట్ వరకు నా వీడియోని ఎంతమంది చూసారనేసి అయితే నేనైతే కామెంట్లో వచ్చేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీరు లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేసినట్లయితే నేను నిజంగా చెప్తున్నా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డ్రెస్ ఎట్లా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. చాలా చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత మా పాపకు చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఏమో. మీకు ఆ విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను, మా పాపకు చూపించినప్పుడు తను ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుందా అనేసి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా బోర్ కొట్టించినట్లయితే సారీ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము